మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామనాలు ప్రియుని సంగమ ప్రియులను వెళ్ళారా మన ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించాలని ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మేసని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్థుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా కాచి కాపాడి సంరక్షించిందేమో మన ఉదయకాల సమయం సజ్జలు లెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా మాతో మాట్లాడి మీరే మేము గంత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమె ప్రియుని సంగమ ప్రియుని బిడ్డ నిజానికి ఏర్పాటు చేయడం వాక్య భాగము త్రిత్వము తరువాతి 9వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 10 నుంచి 13వ వచనంలో ఈ విధంగా రాయబడినవి. త్రిత్వము తరువాతి 9వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 10 నుంచి 13వ వచనంలో ఈ విధంగా రాయబడినవి. రాజైన దావీదుకును ఉడను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లో స్తోత్రములు చెల్లించెను. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. ప్రియదేవుని సంగమా, ప్రియదాని బిడ్డలారా, దావీదు, రాజైన దావీదు బహుగా సంతోషపడి, అంటే దేవుని యొక్క మందిర నిర్మాణం నిమిత్తము సమస్తాన్ని సమకూర్చి ఆ సమకూర్చిన వాటిని బట్టి సంతోషిస్తూ ఆనందిస్తూ, ఆనాడు తన ప్రజలు, తన అధికారులు ఏదైతే మందిర అవసరతల నిమిత్తము కావలసినవో బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము, మరి వజ్ర వైడూర్యాలు సమస్తాన్ని కూడా సిద్ధపరిచారు. ఈ సిద్ధపరిచిన భాగంలోని బట్టి ఇక్కడ దావీదు బహుగా సంతోషపడ్డాడు. అంటే దేవాలయం నిర్మాణం కొరకు సిద్ధపడబోతుంది, అందు ఆయన నివసించువాడై ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ దావీదు గుర్తు చేశాడు. 29వ అధ్యాయం 1వ వచనంలో మనకి, తరువాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఇలాగ సెలవిచ్చెను, దేవుడు కోరుకొనిన నా కుమారుడైన సొలొమోను ఇంకనూ లేతప్రాయము గల బాలుడై ఉన్నాడు. కట్టబోవు ఆలయము మనుష్యునికి కాదు, దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది అంటున్నాడు. తన కుమారుడైన సొలొమోను గుర్తు చేశాడు. అతడు బహు చిన్నవాడు అని చెప్తున్నాడు. లేతప్రాయం కలిగిన బాలుడై ఉన్నాడని చెప్తున్నాడు. రెండోది, దేవుని కొరకు, యెహోవా కొరకు గొప్ప కార్యం చేయడానికి, మందిరము నిర్మించడానికి తాను సిద్ధపడిన విధానాన్ని అక్కడ గుర్తు చేసి, దానికి సంబంధించిన, అంటే బహు ప్రయాసపడిన వాడే దేవుని మందిరం కావలసిన బంగారము, వెండి, ఇత్తడి ఇవన్నీ కూడా సమకూర్చాడు. ఆ సమకూర్చినప్పుడు తనతో పాటు ఉన్నవారు కూడా, అంటే ఆ రాజ్యమందు ఉన్నవారు కూడా దేవాలయానికి కావాల్సిన సమకూర్చారు. ఇవన్నీ సమకూర్చిన తర్వాత నేడు తాను ఏమంటున్నాడు, రాజైన దావీదు బహుగా సంతోషపడి సమాజము, అంటే దేవుని ప్రజలు దేవునితో ఉండడానికి ఏర్పాటు చేయబడుతున్న మందిరాన్ని బట్టి అక్కడ యెహోవాకు ఇట్లు స్తోత్రము చెల్లించి అంటాడు. దేవాది దేవునికి స్తోత్రం చెల్లిస్తూ మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలీయుల దేవా యెహోవా అంటున్నాడు. మా పితరుల దేవుడా అని పితరుల దేవుని గుర్తు చేసుకుంటూ, యెహోవా దేవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు అంటాడు. దేవునికి నిత్యము స్తోత్రము చెల్లిస్తూ ఆ స్తోత్రార్హత కలిగిన దేవుని బట్టి అనే మాటలను ఇక్కడ దావీదు చెప్తూ, యెహోవా, భూమి ఆకాశముల యందుండు సమస్తమును నీ వశము, భూమి ఆకాశము సమస్తము సృజించిన సృష్టికర్తమైన నిన్ను బట్టి నీ అందై ఉన్నవనే విషయాన్ని తాను గుర్తు చేసుకుంటూ, మహాత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా, రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతినిగా హెచ్చించుకొని ఉన్నావు. అంటే సర్వశక్తి గల దేవుడు, మరి భూమిని, ఆకాశాన్ని, సమస్త సృష్టిని కలుగజేసిన వాడు, ఈ సృష్టి యావత్తును బట్టి
దావీదు ఇక్కడ ఆయన ఎంతగానో కనపరుస్తున్నాడు. ఏ విధంగా మహాత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి అన్నాడు. అంటే సర్వ విధాల ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ దావీదు యెహోవాను గురించి, దేవుని గురించి మాట్లాడుతూ, యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీదనూ నిన్ను అధిపతినిగా హెచ్చించుకునేనావు అన్నాడు. అంటే అన్ని నామముల కన్నా పైనామం కలిగిన వాడై ఆయన ఉన్నాడనే విషయాన్ని ఇక్కడ దావీదు ప్రస్తావన చేస్తూ, ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును అంటున్నాడు. అంటే ఆయన ఇచ్చేది, ఆయన ద్వారా మనకు కలిగేది ఐశ్వర్యం, సంపద, గొప్పతనం హెచ్చించేవాడిగా ఉన్నాడు. నీ వలన కలుగును అంటున్నాడు. అంటే నీ ద్వారానే మాకు సమస్తము సమకూడి జరుగుతున్నవనే విషయాన్ని దావీదు గుర్తు చేశాడు. ఇవన్నీ కూడా దేవుని సముఖమందు తాను తెలియజేస్తూ, నీవు సమస్తమును ఏలువాడవును అన్నాడు. అంటే అన్నిటి మీద ఏలువాడవు. అంటే సృష్టి యావత్తు నీ మాట చొప్పున, నీ ఆలోచన చొప్పున, నీ తలంపు చొప్పున జరిగినాయి కాబట్టి యెహోవా దేవా అంటూ నీవు సమస్తమును ఏలువాడవును, బలమును పరాక్రమమును నీ దానము అంటున్నాడు. బలము కలిగిన దేవుడు, పరాక్రమము కలిగిన దేవుడు, ఇవన్నీ నీ దానము. అంటే నువ్వు ఇస్తే మాకు అవి కలుగుతాయి తప్ప ఇవి ఇవ్వకపోతే మేము పొందుకోలేము అనే ఒక దేవుని పట్ల ఆ విధేయత, వినయ విధేయతలు కలిగిన వాడుగా దావీదు అక్కడ మాట్లాడుతున్నాడు. హెచ్చించువాడవును, అందరికీ బలమిచ్చువాడవు నీవే అంటున్నాడు. ఇక్కడ హెచ్చించాలన్నా, ఒకటి తగ్గించాలన్నా దేవా నీదే. అంటే ఆయన ఉన్న ఆ సమస్తమైన అధికారాన్ని, ఆధిపత్యాన్ని ఇక్కడ దావీదు కొనియాడుతున్నాడు. కాబట్టి ఇక్కడ నీవు సమస్తమును ఏలువాడవును, బలమును పరాక్రమమును నీ దానమును అని చెప్తూ, హెచ్చించువాడవును, అందరికీ బలమిచ్చువాడవు నీవే అని చెప్పి ఆయన బలాన్ని, ఆయన శక్తిని గురించి మాట్లాడుతున్నాడు. మా దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము అంటున్నాడు. కాబట్టి సమస్తాన్ని ఇచ్చిన దేవుని బట్టి నేడు నిర్మింపబడుతున్న ఆ యొక్క మందిరం కొరకు దేవుని సన్నిధిలో తాను ప్రజలతో కలిసి విధంగా ఆయన ఘనపరుస్తున్నాడు, స్తుతిస్తున్నాడు. పూర్ణ హృదయంతో యెహోవాకు ఇట్లు తాను స్తోత్రము చెల్లిస్తున్నవాడే అన్నాడు. కాబట్టి మా దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నామని. ఆయన నామం ఎంత ప్రభావం కలిదో ఆ ప్రభావం కలిగిన నామాన్ని కొనియాడుతూ, కీర్తిస్తూ నేడు తాను తెలియజేస్తున్న మాటలు. కాబట్టి నేడు మనము ఆయన సన్నిధి యందు ఆయన ప్రభావం కలిగిన వారముగా, ఆయన ద్వారా హెచ్చింపబడేవారముగా, ఆయన ద్వారా దీవింపబడేవారముగా, ఆయన చేత ఆశీర్వదింపబడేవారుగా మనం ఉండాలంటే, అలనాడు దావీదు ఏ విధంగా అయితే యెహోవా సన్నిధిలో తాను ఆయన యొక్క ఉద్దేశాలను, ఆయన ఆలోచనలు ఎరిగి ప్రవర్తించాడో, నేడు మనము నటి రీతిగా ప్రవర్తించినట్లయితే తప్పక దేవుడు మనలను కూడా ఆశీర్వదించి, దీవించి తన కృపయందు వర్ధల చేయనని పరిశుద్ధాత్మ దేవుడు భక్తులైన దావి ద్వారా తెలియజేస్తున్న మాటలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, నిజమైన ఆయన నీ ప్రేమ శాశ్వతమైనది, నీ ప్రేమ అపారమైనది. నేను నేడు నిరంతరము ఏకరీతిగా మమ్మల్ని ప్రేమిస్తూ, కాపాడుతూ, సంరక్షిస్తూ మరి యొక్క ఉదయకాల సమయమున ఇటు రీతిగానైనా నీ సన్నిధానంలో ప్రార్థించుటకు నీవు ఇచ్చిన కృపకై వందనాలు. అవును, దావీదు సమస్తమును సమకూర్చి, అయా మందిర నిమిత్తము, మందిరము కావలసిన ఉపకరణములన్నింటినీ సమకూర్చిన విధానాన్ని బట్టి ప్రజలతోనూ అధికారులతోనూ తను తెలియజేస్తూ, అయ్యా తన కుమారుడు బహు చిన్నవాడని నాయన తనను జ్ఞాపకం చేసుకొని, సొలొమోనును జ్ఞాపకం చేసుకొని మందిరం యొక్క నిర్మాణ విషయంలో ప్రభువా నిన్ను ఎంతగానో స్తోత్రం చేశాడు. కాబట్టి నాయన నీ ఆలయమందు మేము నివసించినట్లు, నీతో నివసించినట్లు, మా హృదయమందు నీవు భద్రపరచబడినట్లు, హృదయమందు నీవు నివసించినట్లు మేము నీ ఆలయమై ఉన్నామనే విషయాన్ని నీవు గుర్తు చేశావు. కాబట్టి నాయన హృదయాంతరంగా కలిగిన దేవుడు, సర్వశక్తి గల దేవుడు, సమస్తమును కలుగు చేసిన దేవుడు, ఈ దినమందు నేడు నీవు మా మధ్య నుంచి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ చేత ఆదరింపబడుతూ, ముందుకు నడిపింపబడుతూ నీలో కొనసాగే స్థితి మా అందరికీ దయచేయండి. బలహీనం ప్రభావ బలపరచు, రోగులను ప్రభావ స్వస్థపరచు, హాస్పిటల్స్ వద్ద ఇండ్ల వద్ద పడిన వారిని ముట్టి లేవనెత్తండి. తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి. ఆయా ఏర్పాట్లలో కుడికలు బట్టి, కుటుంబాలను బట్టి నీ సన్నిధి తోడ్పాటు దయచేయండి. చిన్నబిడ్డలు, యవ్వనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వాని తరగతులు చొప్పున ఆశీర్వదించి దీవించండి. ఏ ఒక్కరూ నశించక అంతటా అందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి
మీ నిత్యరాజ్యం అందు చెరగలిగిన కృప దయచేయమని దీని దీవులతో నింపమని మీరు ఆఖరికే మమ్మల్ని చదువుపరచమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోక బంధువుని మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా నాడు మాకు దయచేయం. వాళ్ళ అపరాధం చేసిన వాళ్ళని మేము క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించు. శోధనలో కాదు శోధన తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అవుతుంది. ఆమె మన పరమతండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదాతుడైండి సంరక్షించునుగాక. ఆమెన్.